హలో. హలో. ఎవరు? గోపి గారా? అవునండి. సరే, ఓకే ఓకే. చెప్పండి సార్, ఏంటి? అప్పటి ఇంకా ఫోన్ వేస్తా ఉండి మీరు తీలే. ఆ? అప్పటి ఇంకా ఫోన్ వేస్తా ఉండి మీరు తీలే. చెప్పండి, ఏంటి ఇప్పుడు ఎత్తాను కదా, ఏంటి చెప్పండి. ఏదిలే, ఏదో మీది వీడియో చూస్తే మాట్లాడదామంటే ఫోన్ వేస్తే. మాది బెంగళూరు. ఏమో మేరీ లంజే వ్యభిచారం చేసింది, వ్యభిచారంలో పుట్టాడు. మీరు క్రిస్టియన్సా? క్రిస్టియన్స్ కాదు, హిందూనే చెప్పండి. మేము విశ్వాసలే తెలిసిపోతా ఉన్నాం. విశ్వాస. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అట్లంటే ఏమేంట, ఎట్లా పుట్టేంట అంటే మనం అన్న మాట కాదండి అది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు ఉన్నారు చూసారా, అక్కడ యూదులు ఉంటారు. చెప్పండి చెప్పండి, యూదుల ಬಗ್ಗೆ చెప్పండి. యూదులు అనే వాళ్ళే అన్నారు మేరీ వ్యభిచారిని, వ్యభిచారం వల్ల యేసు పుట్టాడని చెప్పి వాళ్ళు టాల్ముడ్ గ్రంథంలో రాసుకున్నారు వాళ్ళ బైబిల్లో. అది వాళ్ళ బైబిల్లో రాసుకున్నారు. ఈ బైబిల్లో ఉందా మేరీ లంజాన్ని? ఉంది కదా. ఎక్కడుంది? ఇప్పుడు భర్తతో మాత్రమే గర్భం చేయించుకో. అక్కడంతా పోతండి, ఈత చూపించండి. కాదండి, అదే నేను చెప్పనండి. ఏది కూడా డైరెక్ట్ గా బైబిల్లో రాసి ఉండదు, మనం అర్థం చేసుకోవాలి కొన్ని. అదే కాదండి. యేసు మన పాపాల కోసం చచ్చిపోయాడని బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించండి మీరు. బైబిల్ ఎక్కడైనా ఉంది ఏమన్నా? ఎక్కడుందో చూపించండి. బైబిల్లోనా? మన పాపాల కోసం చనిపోయాడు. నేను చూపిస్తాను, దాని బట్టే ఉండి నేను చూపిస్తాను. చూపించండి, చెప్పండి. ముందర చెప్పండి, చూపించిన తర్వాత మీరు మాట్లాడండి. కాదండి, మీరు చూపించిన తర్వాత నాకు రిఫరెన్స్ చూపించి మాట్లాడండి. ఇక్కడ నేను అడుగుతా ఉండేది ఏమి, లంచ్ అంటే ఆడుంది, నువ్వు ఎక్కడ పోతా ఉన్నావు? నేను అదే చెప్తున్నాను స్వామి. పాపాలకే చచ్చిపోయినారంటే నీ టాపిక్ ఎక్కడ పోతా ఉన్నావు? నేను అదే చెప్తున్నా. డైరెక్ట్ గా ఏది రాశాను, అన్ని ఇండైరెక్ట్ గా ఉంటది. అప్పే నీ ఎంత వయసు నీకు? నాకు 25. నాకు 65. 65? నువ్వు నేను చెప్పింది, నేను ఆ వ్యభిచారము చేసిండారు లంజే అంటే చెప్తారు కదా. మరి కడుపు ఎవరితో చేయించుకోవాలి? మొగుడుతో చేయించుకోవాలి కదా. అవునా? దాని ಬಗ್ಗೆ చెప్తాను. పరిశుద్ధాత్మ ఎవరు అసలు ఇంతకి? దాని ಬಗ್ಗೆ చెప్తాను, వినండి. వీడియో చేస్తా, ఆడియో చేస్తా ఉన్నాను. చేసుకో, ఇబ్బంది ఏమి లేదు. ఆపింది ఇంకా ఏమో అంటారు కదా, ఏమది ఆమె వ్యభిచారిణి అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే భర్త బతికొండగా, భర్త పక్కన ఉండగా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే. బైబిల్లో లంజ్ ఏంటని నువ్వు ఎక్కడ చూపిస్తా ఉన్నావు అది చెప్పు. బైబిల్లో లంజే మేరీ అని ఎక్కడ? యేసు దేవుడు అని బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించండి, నేను కూడా చూపిస్తాను. అది నేను బైబిల్ అన్ని డైరెక్ట్ గా వినండి. బైబిల్ అన్ని డైరెక్ట్ గా రాయరండి, ఇండైరెక్ట్ గా ఉంటే అర్థం చేసుకోవాలి మనం. అమ్మాడి దాన్ని తెలుసుకున్న నువ్వు అంతా ఉండాలా, ఆడుంది ఈడుంది అని చెప్తాను. అయితే యోహాను 8:8 యోహాను 8 తీయండి. నీకు కన్నడం వస్తుందా? నాకు కన్నడ రాదు. యోహాను 8:1 ఉంటది, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అని చెప్పి యూదులు అంటారు యేసుని డైరెక్ట్ గా. యూదులు అని అన్నారండి, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అంటారు. యూదులు వాళ్ళకి వెళ్ళొద్దు. మీరు ఎక్కడ లంజ ఎంత ఉంది, ఎక్కడుంది? అదే కదా, అది వద్దు. వేరే టాపిక్ పోద్దు. లంజ అంటే ఎక్కడ ఉంది? అందరికీ మొగుడుతో కాదయ్యా, మొగుడుతో కడుపు కాదయ్యా, మొగుడుతో కడుపు చేయించుకుని వేరే వాళ్ళని కడుపు చేయించుకున్నా లంజ అని అంటారు. మరి అది దానికే వస్తాము. నేను అదే చెప్తున్నా, మేరీ మొగుడుతో కాకుండా మొగుడుతో కడుపు చేయించి వేరే వాళ్ళ కడుపు చేయించి లంజ అంటారు. అందరికి తెలిసిందే అది. ఆలోచన కాదు ఎవరికైనా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న స్త్రీలు గాని, ప్రపంచంలో ఉన్న స్త్రీలు గాని, బాబు ఒకసారి నా మాట ఒకసారి భారతదేశంలో ఉన్న స్త్రీలు గాని, ప్రపంచంలో ఉన్న స్త్రీలు గాని మొగుడుతో మాత్రం గర్భం చేయించుకుంటారు, వాళ్ళ పతివ్రతలు అంటారు. మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో చేయించుకుంటే కరెక్ట్. నీ టాపిక్ వస్తాము. రాముడు, భర్తుడు, శత్రుఘ్న, వీళ్ళు నలుగురు ఉన్నారు కదా. పేర్లు చెప్పి, వాళ్ళ పేర్లు చెప్పు. యారు? వాళ్ళ నలుగురు పేర్లు చెప్పు. రామ, లక్ష్మణ, భర్త, శత్రుఘ్న. ఎవరికి పుట్టారు? ఎవరికి పుట్టారు దానికి నేను చెప్తాను, నిన్ను అడుగుతా ఉన్నా. అరే ముందర చెప్పు స్వామి, అసలు నీకు ఫస్ట్ క్లారిటీ ఉందని తీసుకో. ఎవరికి పుట్టారు చెప్పు ఫస్ట్. నాకు నువ్వు మహారాజులు పుట్టరా? కాదు, గుర్రం పుట్టరా? గుర్రం పుట్టారా?
ఎవరు పుట్టారు? ఆడగుర్రానికి పుట్టారా మగ్గుర్రానికి పుట్టారా? మగగుడానికి పుట్టింది వాళ్ళు. ఆడగుర్రానికి పుట్టారా? అయితే పురోహితులకు పుట్టరా? కాదు బాబు, నువ్వు ఎలా ఏం మాట్లాడుతున్నావు అర్థమైందా? కాదు, ఆడగుర్రానికి పుట్టేది కాదు, దీనికి మేరీ లంజాన్ని చెప్తావు. నేను స్వామి, నేను అనలేదు, యూదులు అన్నారని చెప్తున్నా. ఈశ్వరునికి గంగ ఏం కావాలంటే మాట్లాడేదానికి ఇదిగో నేను ఒక్కటే ఈశ్వరుని గంగ ఏం కావాలో చెప్పండి. ఈశ్వరునికి బ్రహ్మనికి సరస్వతి ఏం కావాలా? వీళ్ళంతా లంజలా ఎవరంతా అదే గంగే ఈశ్వరునికి ఏం కావాలా? ఎక్కడున్నాయి నువ్వు చెప్పి? ఎక్కడున్నాయి? ఏ పుస్తకంలో ఉన్నాయి? ఏం తీయాలి? నేను ఇప్పదీసి ప్యాంట్ ఇప్పదీసి ఇప్పుడే కూర్చోనున్నా బాత్రూమ్ లో. అదే తీసి కూర్చున్నా, బాత్రూమ్ లో కూర్చున్నా, చూద్దుగానరా. నువ్వు బాత్రూమ్ చూద్దుగానరా, తీమన్నావు కదా, తీసి కూర్చున్నారా, చూద్దు గాని. ఇప్పుడు అదే నువ్వు మాట్లాడేది అర్థం ఉందా? ఇక్కడ గంగే ఈశ్వరునికి కాదు, నువ్వు అర్థం అసలు ఎక్కడుంది? నువ్వు చెప్పేది ఎక్కడున్నాయి? తీసుకో దేవాన దేవతల పుస్తకాలు తీసుకో. ఏ గ్రంథం పేరు? గ్రంథం పేరు చెప్తుంది, పేజ్ నెంబర్. గ్రంథం పేరు చెప్పు స్వామి. దేవాని దేవతల పుస్తకం, పురాణము. ఎవరు, నువ్వు రాసినవా? వీళ్ళు రాసినది. ఎవరు రాశారు? ఇది ఎవరు రాశారు పుస్తకం? నారాయణరావు. నారాయణరావా? మరి ఆయన నారాయణ రాస్తే నారాయణ అడుగు, నన్ను అడుగుతూ నేను రాయలేదు కదా పుస్తకం. నువ్వు నీకు చెప్తా ఉన్నావు కదా ఈశ్వరునికి. నారాయణ రాసిన పుస్తకం నాకేం పని? నారాయణ రాసిన పుస్తకం నారాయణ రాసింది, సుబ్బారావు రాసింది, పెంటారావు రాసింది. వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను దానికి? మరే కాదయా, నారాయణ రాస్తే నువ్వు నారాయణ అడగాలి, నేను రాయలేదు కదా పుస్తకం, నువ్వు అడుగుతావు. ఈశ్వరునికి గంగ ఏం కావాలా? అసలు గంగా శివుడు భర్త అని చెప్పి ఎక్కడ రాసింది? ఏ పురాణంలో రాసింది? రమ్య ఊర్వశికి నేను ఒక మాట చెప్పు, శివుడు గంగ పెళ్లి చేసుకున్నారని ఏ పురాణంలో ఉంది? పెండ్లం అంటే ఎట్లుంది? పెండ్లం అంటే ఏ పురాణంలో ఉంది? గంగనే జుట్లో పెట్టుకున్నాడు పెండ్లం అనే. ఒరే బాబు, జుట్లో పెట్టుకోవటం కాదురా, జటాదోటం అంటారు దాన్ని. మర్యాద ఇచ్చి మాట్లాడు. పెద్ద మర్యాద ఏంద్ర బాబు, జటాదోటం అంటారు దాన్ని. ఇదే సంప్రదాయం నేర్పించాను. రే అనేది కన్నడలో తెలుసా నీకు? రే అంటే ఏమే? ఏంటి కన్నడలో ఏంటి చెప్పు నువ్వు? ఏం చెప్పు. చెప్పు. రే అంటే అరే అనే కన్నడలో. కన్నడ నువ్వు మాట్లాడుతా ఉండేది నాకు తెలుసు కన్నడ కూడా, నాకు తెలుసు కన్నడ. రే అన్నాను, అందుకనే వస్తుంది, అందుకే రే అన్నాను. కన్నడలో మాట్లాడుతున్నా. గంగಗೆ ಏನಾಗಬೇಕು ಈಶ್ವರ? నువ్వు ಹೇಳಿ ఏమైతే మాట్లాడు. కన్నడలో మాట్లాడుతున్నట్టు కదా. కన్నడ బర్తే నీ అజ్ఞానం అర్థం కావాలంటే తెలుగులోనే, తెలుగు జనాలకు అర్థం కావాలి నీ అజ్ఞానం. తెలుగులో మాట్లాడు. ఇప్పుడు గంగా శివుడు పెళ్లి చేసుకున్న బాబు, ఒక్క నిమిషం ఏంట్రా బాబు. గంగా శివుడు పెళ్లి చేసుకున్నట్టు ఏ పురాణంలో ఉంది? గంగా శివుడు పెళ్లి చేసుకున్నట్టు ఏ పురాణంలో ఉంది? వయసుకి మర్యాద రా అంటే ఏమే? నువ్వు తప్పు మాట్లాడితే నీకెందుకు మర్యాద ఇస్తా? నేను తప్పు కాదు, నేను తప్పు మాట్లాడితే నన్ను అడుగు. గంగా శివుడు పెళ్లి చేసుకున్నట్టు ఏ పురాణంలో ఉంది? ఏ పురాణంలో ఉందో లేదు తెలియదు. గంగకి సొంత మాటలు ఎందుకు మాట్లాడతావు? పెండ్లం అంటే ఏమిటి పెట్టుకున్నారు? ఎక్కడ రాసి ఉంది? ఏమే? ఎవడు రాసినోడు ఎవడు? ఏమనే? అసలు వాళ్ళిద్దరు పెళ్లి జరిగినట్టు ఏ పురాణంలో రాసిండవని అడుగు. నువ్వు వాళ్ళు రాసిన బుక్ నారాయణవుడు రాసిండు. నారాయణవుడు నాకు తెలియదు మరి. మరి తెలుగుండి పెట్టి బుక్ నేను రాస్తా. నేను ఒక పుస్తకం రాస్తా, మేరీ యేసుకు పెళ్ళామని చెప్పి, నమ్ముతావా మరి నువ్వు? అప్పుడు ఏమే? నేను రాస్తా ఒక పుస్తకం, మేరీ యేసుకు పెళ్ళామని చెప్పి, నమ్ముతావా? మరి అట్లా రాసిండదండి, ఎవరో రాసిండదు. నేను రాస్తా, అదే నేను రాస్తా రేపు పొద్దున, మేరీ యేసుకు పెళ్ళామని చెప్పి నేను రాస్తా పుస్తకం. మరి నారాయణ రాసిన పుస్తకాన్ని నువ్వు నమ్మినప్పుడు, గోపి రాసిన పుస్తకాన్ని నువ్వు నమ్మవా? నేను రాస్తానని చెప్తున్నా పుస్తకం. నారాయణవుడు రాసిన పుస్తకాన్ని చూపించి నా దగ్గర చేస్తావు. ఒక్క నిమిషం. చెప్పు. బ్రహ్మనికి సరస్వతి ఏం కావాలా? ఏం కావాలి? ఏంటది? ఏమైతారు వాళ్ళిద్దరు? అదేం కావాలి చెప్పు. నువ్వు చెప్పు. నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా నిన్ను. నీకు తెలియకుండా ఏమలే, నువ్వు అంతా చెప్తావు కదా. తెలియదు. భగవద్గీత ఏంటది పుస్తకం? ఏంటది? ఎవరెవరికి చెప్పారు అది? ఏమది? భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? ఎవరు చెప్పారు చెప్పు. దాంట్లో ఎన్ని యోగాలు? కాదు వాళ్ళకి ఎన్ని యోగాలు? దాంట్లో మొత్తం ఎన్ని యోగాలు ఉన్నాయి? బాత్రూమ్ లో
బాత్రూమ్ తప్పుకుండా అంటావు. భగవద్గీత ఎన్ని యోగాలు ఉన్నాయి? అందరికీ చెప్తావు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి దాంట్లో? దాన్ని యోగాలు నాకు అట్లా నాకు చెప్పు, నేను చెప్తాను నీకు. తెలియనప్పుడు ఎందుకయ్యా భగవద్గీత అంతా నువ్వు బైబిల్ గురించి అడుగు, నేను చెప్తా. ఏ పుస్తకం ఏముంది, ఎక్కడుంది, ఏం చెప్తా నేను బైబిల్. భగవద్గీత బైబిల్ నువ్వు 10 ఏళ్ళు ఉంటావు కదా, నువ్వు ఓదింటావు. 10 సంవత్సరాలు పాస్టర్ గా చేసి రిటైర్డ్ అయ్యా నేను. 10 సంవత్సరాలు పాస్టర్ గా మేరీ లంజెండర్ చెప్పిండా కదా, అట్లా నువ్వు బైబిల్లో తిండేది. అవును, మొగుడుతో గర్భం చేయించుకోవాలి. మరి మీ ఆవిడ నీతో కాకుండా వేరే ఆవిడతో గర్భం చేయించుకుంటే ఒప్పుకుంటావా నువ్వు? ఎవరో నువ్వు. మరి మేరీ ఎట్లా పతివ్రత అయితే చెప్పు నువ్వు? మన దగ్గరకు వచ్చారని మనతో చేయించుకోవాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళతో చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? సరే 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 నువ్వు ఆలోచించు. నీ వయసు 65 అన్నావు. మేరీ మీ ఆవిడ, ఒక నిమిషం, మేరీ పేరు మీ ఆవిడ మేరీ. ఆడవాళ్ళు అక్కడే వెళ్ళిపోతావు నువ్వు. కాదు స్వామి, మీ ఆవిడ పేరు మేరీ. మరి నేను అడుగుతా ఉండేది ఏం నీకు? నేను అడిగిందని ఇప్పుడు మీ ఆడుంది నేను చెప్తాను, నువ్వు నీ పెండ్లామో నువ్వు అట్లా ఇట్లా అంటావు. మాట్లాడలా. మీ ఆవిడ ఈ ఓడిపోతారు చూడే వాళ్ళకి బూత్ మాటలు వచ్చాయి. నేను అసలు ఓడిపోలేదు స్వామి. మీ ఆవిడ పేరు మేరీ, వేరే బైబిల్లో ఆడుంది మేరీ లంజ అంట. మరి పతివ్రత ఎక్కడుందో చూపించు. నువ్వు చెప్పు, పతివ్రతను చూపించు. నేను చూపిస్తా. పతివ్రత కాదు అక్క, పతివ్రతనే. పతివ్రతనే ఎక్కడ రాసింది చూపించు బైబిల్. తండ్రి పరిశుద్ధాత్మ, తండ్రి కొడుకు పరిశుద్ధాత్మ చెప్తారు కదా. తండ్రి ఎవరు? భగవద్గీత పేరేంటి? ఇక్కడ భగవద్గీత నేను చెప్తాను. భగవద్గీతల పరమాత్మ, భగవద్గీతల పరమాత్ముడు మార్కెట్ లో విషయం దొరుకుతుంది, తాగి ఈకడినో విషయం భగవద్గీతల పరమాత్ముడు ఎవరు ఎట్లాదే? భగవద్గీతలో ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎవరెవరికి చెప్పారు? ఈ చెప్పు, ముందర చూద్దాం తర్వాత సంగతి. యావదండి ఏమే? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? భగవద్గీతలో ఎన్ని యోగాలు ఉన్నాయి? యోగాలు ఉండవు భగవద్గీతలా? ఎవరు చెప్పారు? విషాద యోగం, భగవద్గీతలో యోగాలు ఉండవు అంటే చూపి. భగవద్గీతలు ఆడుండవా? నీకు అదే తెలియదు, అందుకే నేను విషయం దానికి నీకు తెలియదు అని చెప్పు, నాకు తెలియదు అని చెప్పు. ఊరికే వాళ్ళు చెప్పిండేది బైబిల్లో, వాళ్ళు పాటలు చెప్పిండేవన్నీ వాక్యాలు ఎత్తుగా నువ్వు చెప్తా ఉండవు. నేను గట్టిగా ఒక అరుపరిస్తే నువ్వు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు, అర్థమైందా? జాగ్రత్తగా పెట్టే ఫోన్ పిచ్చి నాకు. ఏమేమే